ప్రపంచ సుందరి మనులు తెలంగాణ మొత్తం చుట్టొస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసి తరించిపోతున్నారు. సోమవారం నాడు నాగార్జున సాగర్ పోయినరు. అక్కడ ఎట్లున్నది, తెలంగాణ సర్కార్ వాళ్ళని ఎట్లా అరుచుకున్నది అనేది ఓసారి చూడాలి కదా. చలో నాగార్జున సాగర్ బుద్ధవనం. అందగత్తలు వస్తున్నారు. నాగార్జున సాగర్ అందాలు చూసేతానికని తెలుసుడుతోని సాంప్రదాయ డాన్సులతోని ఘన స్వాగతం పలికిండ్రు. అసలే ప్రపంచ సుందరి మనులు. వాళ్ళకి ఏ తక్లీబైనా దునియాల మన దేశం పేరు, దేశంలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తది. అందుకే 2000 మంది పోలీసులతోని భారీ బందోబస్తు పెట్టిండ్రు. పాకిస్తాన్ తోని యుద్ధం ఆగిపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి గట్టి బందోబస్తు చేసిండ్రు. 22 దేశాల నుంచి వచ్చిన వాళ్లకు 34 తీర్ల వంటలు చేసి పెట్టిండ్రట. ఎవరు ఏ తీరు తిండి తింటారో తెలియదు కదా, అందుకే తీరు తిండి వంటలు చేసిండ్రట. ప్రపంచ అందగత్తలు వస్తున్నారంటే చిన్నగా ఉంటదా అక్కడ వాతావరణం? కలకలలాడిందనుకో రాదుండ్రి. అంతకంటే ముందు వెల్లంకి అతిథి గృహం చేరుకున్న అందగత్తలు ఆడ జెర్సేపు సేద తీరిండ్రట. అక్కడ నుంచి నాగార్జున సాగర్ విజయ్ విహార్ కు పోయిండ్రు. ఆడ ఫోటో షూటింగ్లు చేసిండ్రు. మాపటిలి సూర్యుడు ఎరుపెక్కి బుద్ధ విగ్రహం శిరస్సు మీద పడుతున్నప్పుడు బుద్ధవనంలకు పోయిండ్రట. అక్కడ జానపద గిరిజన డాన్స్లతోని కళాకారులు ఘన స్వాగతం పలికిండ్రటాలకు. తర్వాత జరసేపు ఏకాగ్రత ధ్యానం చేసిండ్రు. అటెన్క మహాబోధి నెలకుప్పే బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసిండ్రు. తర్వాత బుద్ధు విగ్రహం కాడ పువ్వులు పెట్టి మొక్కుకున్నారు. అక్కడున్న స్పెషల్ ఏంటిది, బుద్ధవనం ఎందుకు ఇక్కడ ఉన్నదనేది చరిత్ర మొత్తం శివనాగిరెడ్డి అనేటాయన వాళ్ళకి చెప్పిండట. అట్లా చెప్తా అంటే జాతకవనంలో బుద్ధ జీవిత చరిత్ర తెలిపే శిల్పాలను చూసిండ్రు. బుద్ధుడి జీవిత చరిత్ర చెప్పే విగ్రహాలు చూసి పరిశానైనరట అందగత్తలు. నాగార్జున సాగర్ అందాలు మాకంటే ఎక్కువ అందంగా ఉన్నాయని మురిసిపోయినరట. సోమవారం ఇట్లా తిరిగి చూసిన బామలు మంగళవారం నాడు చార్మినార్ లాడ్ బజార్ తిరిగి చూస్తారట. మరి ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళు ఎంత మురిసిపోయినరు అనేది ముందు తెలుసుకుందాం. సర్కార్ నౌకరు ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు అని ఇంటర్వ్యూలలో అడిగితే చాలా మంది ఏం చెప్తారు, ప్రజలకు న్యాయం చేసేటానికి, దేశంలో పేదరికం లంచగొండితనం లేకుండా చేసేటానికని పెద్ద ముచ్చట్లు చెప్తుంటారు. అంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారమే చేసేటోళ్ళు ఉంటారు కావచ్చు, కానీ ఇగో గీసంటోళ్ళే ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు. ఆహా, ఎంత సక్కదనంగా ఉన్నారు. బుద్ధిమంతులకు కుర్చీలేసి కూసబెడితే వీళ్ళే అన్నట్టున్నారు కదా. ఏం తెలవని ఎన్న పూసలం మేము అన్నట్టు ముఖాలు పెట్టి అమాయకంగా కనిపిస్తున్న వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి ఇంత గొప్ప మర్యాదలు ఎందుకు ఇస్తున్నారు, అసలు వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటిది అనేది మేం చెప్పుడు కాదు గాని ఇగో గీ ఏసీబీ సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhs తో ఒప్పుకున్నారు. ఇన్నరా ఏదో కేసులు అరెస్ట్ చేయకుంటుండే తానికి 25 లక్షలు అడిగినరట. సూర్యాపేట సిఐ వీరరాఘవులు డిఎస్పీ పార్థసారథి అనే ఇల్లు అన్ని పైసలు ఇచ్చుడు కుదరక ఇచ్చే ఇష్టం లేక ఏసీబోళ్ళకి చెప్పిండట ఈ ముచ్చట. ఇంకేమున్నది, వాళ్ళు రంగంలోకి దిగి ఈ వజ్రాలను పట్టుకున్నారట. మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్ లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. అట్లున్నదట ఈ పోలీస్ పెద్దసార్ల పనితనం. వీళ్ళ టోపీల మీద ఉన్న కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ టోపీలు పెట్టుకున్న వీళ్ళు మాత్రం ప్రతి రూపాయి మాకే కావాలని లంచాలు తీసుకునేటోళ్ళట. ఏసీ బోళ్లు వీళ్ళ ఇండ్లలో చెకింగులు చేస్తే లెక్కకు తేలని ఆస్తులు ఎన్నెన్ని బయటపడతాయో ఏమో గాని లంచాలు కమాయించుట్లా ఖతర్నాక్ పోలీసులటీలు. చుట్టుముట్టు సూర్యాపేటలో వీళ్ళ పేరు మంచిగానే మారి మోగిపోతున్నదట ఇప్పుడు. మరి చూడాలే ఇంతటి గొప్ప పోలీసులు ఇళ్లల్లా ఎంత దొంగ సొమ్ము బయటపడుతుందో.